వ్యాపారం. ఆ వ్యాపారం జరగకూడదంటే మనకి వ్యవహారం తెలియాలి. ఏమిటి ఆ వ్యవహారం? భగవంతుడికి మనకి ఉన్న రిలేషన్ ఏంటి, హౌ టు రెస్పాండ్, హౌ టు రియాక్ట్, అలా అలా ఆ ప్రేమ కలిగిన వాళ్ళు ఎలా జీవించారో కొన్ని చెప్తారు. ఒక్క మంత్రం చెప్పుకుని చక్కగా. ఓం నమో భగవతే, ఓం నమో భగవతే, ఓం నమో భగవతే, ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. మీరు పిల్లలు ఎలా ముందుకు వచ్చేయండి. అమ్మ మీరు పైన కూర్చోండమ్మా, చల్లగా ఉంది. మళ్ళీ అది మీరందరూ బాగుండాలి కదా. ముఖ్యంగా తల్లుడు బాగుంటేనే ఈ భూమండలం బాగుంటుంది. అమ్మ పైన కూర్చోండి, అమ్మ పైన కూర్చోండి, చలిగా ఉంటుంది. లేకపోతే దుప్పడదే, నేను ఒప్పుకో. మీరు బాగుండాలి, అమ్మే బాగుండాలి, అమ్మలు బాగుండాలి, నేనంతా తల్లుడు సుఖంగా ఉండాలి. అమ్మ సంతోషంగా హెల్దీగా. ఓం నమో భగవతే, ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే, ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. ఓం నమో భగవతే, ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ. హే కృష్ణ, హే కృష్ణ కరుణా సింధు, కరుణా సింధు, దీనబంధో, దీనబంధు, జగత్పతే, జగత్పతే, గోపేశ, గోపేశ, గోపికాకాంత, గోపికాకాంత, రాధాకాంత, రాధాకాంత, నమోస్తుతే, నమోస్తుతే, తప్త తత్వ కాంచన, కాంచన, గౌరాంగి, గౌరాంగి, రాధే, రాధే, బృందావనేశ్వరి, బృందావనేశ్వరి, వృషభాను, వృషభాను, తే దేవి ప్రణమామి. ప్రణమ ప్రియే, హరిప్రియే, వాంఛ, వాంఛ, కల్ప, కల్ప, తరుభ్యశ్చ, కరుభ్యశ్చ, కృపా, కృపా, సింధుభ్య, సింధుభ్య, ఏవచ, ఏవచ, పతితానాం, పావనేభ్యో, పావనేభ్యో, వైష్ణవేభ్యో, వైష్ణవేభ్యో నమో నమః. నమో నమః. మీ తలకాయలు జాగ్రత్త, దాని మీద కూర్చున్నారు. చిన్నప్పుడు మేము అట్లే కూర్చుండేది. రోడ్డు మీద తెరగట్టి సినిమా వేస్తే ఇలాంటి పనులు చేసాం. ఇప్పుడు అట్లే ఉంది. ఆ స్టైల్లో కూడా మన అలరా ఎక్కడుండేంటి, ఉప్పు ఉప్పుగానే ఉంటుంది, పంచదార తీగానే ఉంటుంది. మనం ఎట్లా అలరగానే ఉండాలి. చాలా ప్రశాంతంగా అందరూ ఒకసారి చేతులు పెట్టేస్తుందనా. జయ జయ శ్రీకృష్ణ, శ్రీకృష్ణ చైతన్య, చైతన్య, ప్రభు నిత్యానంద, ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత, శ్రీ అద్వైత, గదాధర, అనాదర, శ్రీవాసాది, శ్రీవాసాది, గౌర, గౌర, భక్త, భక్త, బృంద, బృంద, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే హరే, హరే రామ, హరే రామ, హరే రామ, హరే రామ, రామ రామ, రామ రామ, హరే హరే, హరే హరే, గోవింద గోవింద. మీకు విషయం చెప్పనా, నేను అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు వాళ్ళు పాలిచ్చారు, తాగాను. కానీ బోర్డు అని చెప్పాను కదా, కొంచెం నీరసంగా అనిపిస్తుంది. వెళ్ళగానే గ్లాస్ పాలేదే, పాలు తాగేది తామని, లేకపోతే చెప్పలేము అనుకున్నాను. కానీ ఇంతమంది ఇలా ఆర్తితో వెయిట్ చేస్తే నాకు ఎంత బలం వచ్చేసిందో. ఎందుకంటే ఎలా శ్రోత పదా వక్త. ఎప్పుడైనా చెప్పేవాడు దేన్ని బట్టి చెప్తాడు? వినే వాళ్ళ ఆసక్తిని బట్టి చెప్తాడు. నన్ను మీరు శ్రద్ధగా ఉండి, మనం మొదట ఒక శ్లోకం చెప్పుకున్నాం కదా, పద్యం. ఏం అడగాలి? ఏమడిగాం? నీ పాద కమల సేవయు. రాసుకున్నారు వచ్చే క్లాస్. నీ పాద కమల సేవయు. పాదాలను దేంతో పోల్చారు? కమలంతో. కమలంతో ఎందుకు పోల్చారు? మనం వాస్తవానికి ఈ ప్రపంచంలో అలా పరుగులు పెట్టేస్తూ ఉంటాం. ఎప్పుడు రష్ మేమే పరిగెడ నాకు టైం చూపిస్తున్నారు, తప్పదు కదా, రేపు మళ్ళీ జర్నీ. సరే వాట్ ఎవర్ ఇట్ మేబీ. మనం పరుగులు పెడుతున్నాం. ఈ పరుగులు ఎక్కడికి అనేది కూడా ఒక ప్రశ్న ఉన్నారు కదా నాన్న. సౌండ్ చేయకుండా మాట్లాడడం అనేది మనం కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే ఈ పరుగు కేవలము ఎర్నింగ్ కోసమే అయితే వ్యర్థం. ఎర్నింగ్తో పాటు లెర్నింగ్ కూడా ఉండాలి. ఎందుకని? ఇది బర్నింగ్ అయిపోద్ది కాబట్టి. మా అమ్మ ఇలాగే పొడుగ్గా ఉండి చాలా బాగుండేది.
ఫైనల్ డేస్లో షింక్ ఇలా అయిపోయి మా అమ్మ బోడు సార్లు ఎన్నిసార్లు ఆయన టిఫిను టీలు కాఫీలు ఇచ్చింది. ఆయన రామచంద్ర అసలు ఏ పర్పస్ ఫుల్ఫిల్ అవ్వకుండా